మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురు మహాకుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న జీపు జబల్పూర్ జిల్లాలో ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో జీప్లో ఉన్నవారు 6గురు అక్కడికక్కడే చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. జీప్పై అదుపు కోల్పోయిన డ్రైవర్ తొలుత చెట్టును ఢీకొట్టి డివైడర్ను దాటుకొని వెళ్లిపోయాడు. అట్నుంచి వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టాడు. మృతులంతా కర్ణాటకలో బెళగావి జిల్లాకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 18న వీరు మహాకుంభమేళాకు వెళ్లారు. మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6గురు మహాకుంభమేళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న జీపు జబల్పూర్ జిల్లాలో ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో జీప్లో ఉన్నవారు 6గురు అక్కడికక్కడే చనిపోయారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. జీప్పై అదుపు కోల్పోయిన డ్రైవర్ తొలుత చెట్టును ఢీకొట్టి డివైడర్ను దాటుకొని వెళ్లిపోయాడు. అట్నుంచి వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టాడు. మృతులంతా కర్ణాటకలో బెళగావి జిల్లాకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 18న వీరు మహాకుంభమేళాకు వెళ్లారు.